सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. మృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను. క్రూర మృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను. హిమాలయముపై జెండా పాతెను, హిమాలయముపై జెండా పాతెను. ఆకాశంలో షికారు చేసెను. అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు. పిడికిలి మిల్చని హృదయములో కడలిని మిల్చిన ఆశలు దాచెను. పిడికిలి మిల్చని హృదయములో కడలిని మిల్చిన ఆశలు దాచెను. వేదికలెక్కెను, వాదము చేసెను. వేదికలెక్కెను, వాదము చేసెను. త్యాగమే మేలని బోధలు చేసెను. అయినా మనిషి మారలేదు, అతని బాధ తీరలేదు. వేషము మార్చెను, భాషను మార్చెను, మోసము నేర్చెను, తలలే మార్చెను. అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. தாழ்ஷடையும் நீழ்முடியும் ஒன்மழுவும் சக்கரம் தாழ்ஷடையும் நீழ்முடியும் ஒன்மழுவும் சக்கரமும் சூழரவும் பொன்னானும் தோன்றும். சூழரவும் பொன்னானும் தோன்றுமால் சூழும் திரண்டருவி பாயும் திருமலை மேலந்தைக்கு இரண்டுருவும் ஒன்றாய் இசைந்து. திருமலை மேலந்தைக்கு இரண்டுருவும் ஒன்றாய் இசைந்து. திருமலை மேலந்தைக்கு இரண்டுருவும் ஒன்றாய் இசைந்து.
చిన్నవానికి కలిగే నేల గిలిగింత లేని పులకింత. ఓ చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది, ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది, వలపు పెరిగింది. కన్నుల్లో ఈ మెరుపే కరువాయే. ఇన్నాళ్ళు ఈ వలపే ఏమాయే, నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే. ఇన్నాళ్ళు నీ హొయలు చూశాను, నా ఎదలోనే పదిలంగా దాచాను, వేచాను. ఓ చామంతి ఏమిటే ఈ వింత, ఈ చిన్నవానికి కలిగే నేల గిలిగింత లేని పులకింత. గగనాల నీ మేడా, ఓ దొరసాని నన్ను కోరి దిగినావా. దూరాల గగనాల నీ మేడా, ఓ దొరసాని నన్ను కోరి దిగినావా. చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది, ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది, బలపు పెరిగింది. ఓ చామంతి ఏమిటే ఈ వింత, ఈ చిన్నవానికి కలిగే నేల గిలిగింత లేని పులకింత. మల్లిగలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లిగలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగి, వెన్నెలలోనే చీకటి మూగే.
జాబిలిలోనే జ్వాలలు రేగి వెన్నెలలోనే చీకటి మూగే పలుకగలేక పదములు రాక పలుకగలేక పదములే రాక బ్రతుకే తానే బరువై సాగి మల్లిజలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా చెదరిన వీణారవళించేనా జీవన రాగం చివురించేనా చెదరిన వీణారవళించేనా జీవన రాగం చివురించేనా కలతలు పోయి వలపులు పొంగి కలతలే పోయి వలపులే పొంగి మనసే లోలో పులకించేనా మల్లిజలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా మల్లిగలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా
సమయమిద సరసూడ సరి చేరరా సరసూడ సరి చేరరా సరసుడదరి చేరరా ఔరా సరసుడదరి చేరరా సమయమిద సరసుడదరి చేరరా సరసుడదరి చేరరా మనసరసాలకిది వేళ తలమేలరా సరసాలకిది వేళ తలమేలరా సరసుడ సరి చేరరా వలచిన దానరా నే చిన్న దానరా వలచిన దానరా నే చిన్న దానరా వలచిన దానరా నే చిన్న దానరా పిలచిన బిగు వేలరా నన్నేలరా పిలచిన బిగు వేలరా నన్నేలరా సరసూడ సరి చేరరా సమయమిద సరసూడ దరి చేరరా సకర విలుకాని బారి విహారి ముకువతో నిన్నే మనసార కోరి సకర విలుకాని బారి విహారి ముకువతో నిన్నే మనసార కోరి సకర విలుకాని బారి విహారి ముకువతో నిన్నే మనసార కోరి చేరితి నీ చెంత చేరితి నీ చెంత దయగను మావంత చేరితి నీ చెంత దయగను మావంత మురిపించి మరపించ ఆరాధరేలర మురిపించి మరపించ ఆరాధరేల సరసూడ సరి చేరరా సమయమిద సరసూడ సరి చేరరా సరసూడ సరి చేరరా ఎంత చక్కనిది వసంత వేళ ఊగరావే పిల్ల తూగుటుయాల మల్లి ఎల్లో మల్లి ఎల్లో మల్లి ఎల్లో మళ్ళీ వస్తావు లేదు మరదలు పిల్లు వెన్నీయల్లో 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 నిన్ను చూస్తేనే ఒళ్ళు జల్లో జల్లో మల్లి ఎల్లో మల్లి ఎల్లో వెన్నీయల్లో వెన్నీయల్లో మల్లి ఎల్లో వెన్నీయల్లో పప్పులోని బంతి పూలు కులికెనెందుకు కోరుకున్నవన్నీ కాడు చేరినందుకు పైదల తారు పైట కొంగు జారెనెందుకు రంగు రంగుల వలపులు పొంగినందుకు
మళ్ళీ ఎల్లో మళ్ళీ ఎల్లో మళ్ళీ ఎల్లో మళ్ళీ వస్తావు లేదు మరదలు పిల్లు వెన్నీయల్లో 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 నిన్ను చూస్తేనే ఒళ్ళు ధల్లో ధల్లో మళ్ళీ ఎల్లో మళ్ళీ ఎల్లో వెన్నీయల్లో వెన్నీయల్లో కళ్ళలోన కుంకుమ పొడి తల్లుటెందుకు బుగ్గలపై కస్తూరిని పొలిమినందుకు ఒళ్ళు మరచి మీది మీది కొరుగుటెందుకు చిల్లాయని పిలిచి చేయ జిల్లినందుకు మళ్ళీ ఎల్లో మళ్ళీ ఎల్లో మళ్ళీ ఎల్లో మళ్ళీ వస్తావు లేదు మరదలు పిల్లు వెన్నీయల్లో 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 నిన్ను చూస్తేనే ఒళ్ళు ధల్లో ధల్లో మళ్ళీ ఎల్లో మళ్ళీ ఎల్లో వెన్నీయల్లో వెన్నీయల్లో మళ్ళీ ఎల్లో వెన్నీయల్లో 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 డబ్బలంలో దారం రోడ్డు మీద బేరం డబ్బలంలో దారం రోడ్డు మీద బేరం ఏమి రచిన్నోడ ఈ వేళ బేరం ఏం బుల్లోడే గొడ్ల గోబోడే అమ్మ బుల్లోడే గడ్డు పిల్లోడే మనసంతా నేదేనని పిలచి రమ్మన్నాడే మనసంతా నేదేనని పిలచి రమ్మన్నాడే రాకుండా పోయాడే రాకుండా పోయాడే రమ్మని పిలచాడే రాకుండా పోయాడే అబో డబ్బలంలో దారం రోడ్డు మీద బేరం డబ్బలంలో దారం రోడ్డు మీద బేరం చూడగా చిన్నోడ ఈగల బేరం ఏం బుల్లోడే గొడ్ల గోబోడే అమ్మ పిల్లోడే గండు పిల్లోడే ఏటి మామా ఆడపిల్ల పాట నువ్వే పాడుతున్నావు నీ వాలకం చూస్తుంటే నీళ్లు పోసుకున్న మడిసిలాగా కడుపు అది పైకి ఆనుతుంది అదా మా ఆవిడికి పిల్లలు లేక యాత్రలు చేసినాం కాశీ వెళ్ళాం రామేశ్వరం వెళ్ళాం భద్రాచలం వెళ్ళాం అరసవిల్లి వెళ్ళాం అన్నవరం వెళ్ళాం తిరుపతి వెళ్ళాం సింహాచలం వెళ్ళాం నూకాల తల్లికి పైడి తల్లమ్మకి మరణి తల్లికి నల్లమారి తల్లికి దండం పెట్టుకున్నాం పోతరాజు పళ్ళు ఇచ్చుకున్నాం ఎన్ని యాత్రలు చేసినా పిల్లలు కలగలేదు రాజమండ్రి పుష్కరానికి వెళ్ళండర్రా పిల్లలు కలుగుతారంటే రాజమండ్రి పుష్కరానికి భార్యాభర్తలు వచ్చినాం ఆ గోదావరిలో స్నానం చేసి గుళ్ళోకి వచ్చేటప్పుడు మా ఆవిడతోటి ఎవరో అన్నారట వచ్చే సీతయ్యమ్మ పిల్లలు లేని దానివి గంట స్తంభానికి ఆవనించుకుంటే పిల్లలు పుడతారంట అని చెప్పారు మా ఆవిడ నాతో చెప్పింది మరి అయితే వెళ్ళవే అన్నాను మా ఆవిడ గారి గంట స్తంభం దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టేటప్పటికి కరెంటు వైర్లు అంటూ పోయి ఏమే అక్కడే ఉన్నావు ఇంకా రావేటే అని చెప్పి దగ్గరికి వెళ్ళి లాగబోయి నేనంటూ పోయా ఏమర్రా మీ ఇద్దరు అక్కడే ఉన్నారు గురిలోకి ఎవరు రాక్కర్లేదు ఏమిటని పంతులు గారు లాగబోయి అయినంటూ పోయి కరెంటు ప్యాచ్ అయిపోయింది మీదకి వెళ్ళి మేను చుట్టూ లాగేటప్పుడు కింద మెట్లు దాటి ఒంటరి వచ్చేసాం అయ్యో ఇంటికి వచ్చాం
భార్యాభర్తలమి చాలా బాధపడుతూ ఏమండి వెంకట్రమణమూర్తి వ్రతం చేస్తే పిల్లలు పుడతారు, రోజు మీరు స్నానం చేసి దండం పెట్టండి అని నా చేత తలవని స్నానం చేయించి మడిబట్ట గట్టి రోజు నమస్కారం పెట్టిస్తుంటే 3 మాసాలు అయ్యేటప్పటికి నా ఒళ్ళు వాతో చేసి ఆడవాళ్ళ కడుపూరు పైకొచ్చారు. నాకు అనుమానం వచ్చి మా ఆవిడ అంది, పోనీలండి భగవంతుడి నాలుగు నాకు లేకపోతే లేకపోతే నీకైనా పెట్టాడు, నువ్వైతే నేనైతే కండమే కదా అని ఇంట్లో గోడబెట్టాడు. ఆ మాట ఊరుకుందా ఊరందరికీ జాటేస్తే ఆడవారు మగవారు ఎక్కడా ఖాళీ లేకుండా సూడుతు పట్లాలు తెచ్చి నా కాళ్ళ తెరటి కడుపు దండం పెట్టేస్తుంటే నేను ఇవన్నీ భోంచేసేస్తున్నాను. అబ్బా ఆడవారికి 9వ మాసంలో పురుడు వస్తుంది కానీ నాకు 14 మాసాలు దాటిపోనాయి. అయ్యి బాబు నాకు ప్రమాదం వచ్చేసేలా ఉందని నేను బాధపడుతుంటే మా ఆయన గారి పురుడు రాలేదు, గోస హాస్పిటల్కి తీసుకెళ్లిపోదామని మా ఆవిడ గోస హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ హాస్పిటల్లో డాక్టర్ నరసమ్మ గారు కుర్చీ మీద కూర్చుంటే, అమ్మ మా ఆయన గారు నీళ్లు పోసుకున్నారు కాస్త పరీక్ష చేయరా అని అడిగింది. మగవాడు నీళ్లు పోసుకోవడం ఏమిటని చెప్పి డాక్టర్ నరసమ్మ గారికి మతిపోయి మార్చిపోయింది. ఆవిడ ముఖం మీద నీళ్లు కొట్టి ఆవిడని లేవదీసి నన్ను పరీక్ష చేశారు. ఈ పాత నీరు పోయి కొత్త నీరు రావడంలో నీ కడుపులాగా ఆనంద పుల్లే. అవ్వా అవ్వా